ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోన్నా. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంటిది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తారో చెప్పేటోను. నీకు కాటికి కాలు చాపుతున్నావు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్నా? నువ్వు గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందన్నా? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న కాబట్టి. అరే పాశం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్లిళ్ళు చేసుకో. నిన్నెవడు చేసుకోవద్దన్నాడు? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్లిళ్ళ గోల? ప్రతిసారి ముండా కొడుకులకు అరే మొగోడు చేసుకున్నారా పై బాజాప్తగా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్లిళ్ళు. అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పూసుకునేటోళ్ళు నీకు వద్దన్నమన్నా. తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్గా నేను పనిచేసిన. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. అనేక మందికి నేను కార్డ్స్ ఇచ్చిన. నేను రియాలిటీ షో కూడా చేసిన. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే రసమై బాలకిషన్ అన్న అప్పుడు ఒక మంత్రిగా ఉండేటోడు 7 ఎకర్ల మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా వచ్చింది అనుకుంటా. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చిండ్రు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇది మీకు తెలవాలి కాబట్టి చెప్తాను. ప్రతిసారి సినిమాలు మీవి, బూడిదలు మీ తెలవాలిరా భయ్. మీకు 300 కోట్లు ఉండే అప్పుడు తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్లో. అప్పుడు అది ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండే. 300 కోట్లు ఉంటాయన్నా, మీకు తెలవాలి. నేను చెప్పిన, అరే మీరు 150 కోట్లు తీసుకోండి, మేము 150 కోట్లు లెక్క తీసుకుంటాం. అప్పుడున్న తేజాతోని, దాని తర్వాత ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రాణా వాళ్ళ ఫాదర్ పేరు సురేష్ బాబు, వాళ్ళతోని మాట్లాడుకొని మేము అప్పుడు ఒక స్కూల్ కూడా పెడదాం అనుకున్నాం. అరవింద్ గారితో కూడా నేను అప్పుడు మాట్లాడినా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత నీ తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మరి ఎవడు విడగొట్టలే? మరి దాన్ని ఎవడు తీయలే? మరి ఇప్పటిదాకా 13 ఏళ్ళు అయింది. ఒక ఫిలిం ఛాంబర్ ఏమైనా ఉందా? రసమై బాలకిషన్ అప్పుడు అన్నాడు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది, ఇంకేం లేదు. బుద్ధి ఉండాలిరా, తెలుసుకోండి. మేము కొట్లాడినాం ఒక నీతి నిజాయితీ. ఇప్పుడు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ ఫర్ 3 పార్టీస్. మీరు ఎత్తారు, మంచి పాయింట్ ఎత్తారు. అమిత్ షాని వీళ్ళిద్దరూ కలిశారా? కలిసి అడిగారా? అడిగితే చంద్రబాబు నాయుడు గారు అడగలేదా? అంటే ఎంతమందిని కించపరుస్తున్నావు నువ్వు? ఎవరు అతను? ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుడుని గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేకవాది, మేధావి కాదు. దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. నేను ఈవేళ చెప్తున్నా, అతను మేధావని ఎవరని అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని. మేధావిగా కోటేసుకున్నాడంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు. ఈవేళ కమ్యూనిస్ట్ దమ్ము ఉందా నీకు అని అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్ని పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది, కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం? ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవరికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవరికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వం అని అడుగుతున్నాను నేను. ఎవరిని చూతులు గుచ్చుతావని అడుగుతున్నా. మా మీద వ్యతిరేకి మాట్లాడతాడంతే. దట్స్ ఆల్. నేను సుందరయ్య గారి ఇంటికి వెళ్ళాను, కాళ్ళకి నమస్కారం పెట్టాను. చాలా మంది ఇంటికి వెళ్తాం, చికెన్ తిని ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్టు అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహం చేస్తాం. ఆడ అపర మేధావులుగా మీలాంట్లో గుర్తింపు పొందారు కాబట్టి వెళ్తారు. ఆయనకి వెళ్ళి ఓ ఛాయ్ దాగి వస్తారు. ఒరే బాబు నువ్వు కమ్యూనిస్ట్గా ఉండకో, నువ్వు మారని లోపల చెప్పిపోతున్నావు, అది బయటికి చెప్పాలంటే. అలాంటి వాడి దగ్గర కూడా వెళ్తుంది భారతీయ జనతా పార్టీ.
ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నన్ను ఓ ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, ఏమండి వీర్రాజు గారు మీరేంటండి పీడీపీతో పొత్తు పెట్టుకున్నారండి అని అడిగాడు. ఏ పార్టీతో? పీడీపీ. ఎక్కడ ఉంటుంది అది? జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దేశానికి అవసరం అయితే మేము హైదరాబాద్లో ఉన్న ఓవైసీతో కూడా పొత్తు పెట్టుకుంటా ఉన్నాను నేను. అలాగే ఆడింటికి వెళ్ళాము. ఏంటి పెద్ద తప్పేంటి? దేశం కోసం, మా పిల్ల పెళ్లి కోసం వెళ్తామేంటి ఆయన దగ్గరికి? మధ్య భలే చెప్పారు.